హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. మాస్ కింగ్ నందమూరి బాలకృష్ణ, ఫ్యామిలీ కింగ్ విక్టరీ వెంకటేష్ ఇద్దరు సూపర్ స్టార్సే. ఇద్దరు ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇద్దరు ఇండస్ట్రీ చిత్రాలు అందించిన వారే. అయితే వీరిద్దరూ చాలాసార్లు తమ సినిమాలతో పోటీ పడ్డారు. ఇద్దరి సినిమాల జానర్లు వేరే అయినా వీరి సినిమాలు పోటీ పడుతూ ఉండేవి. ఈ వీడియోలో వీరిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వార్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు హిట్లు అందుకున్నారు, ఎవరు ఫ్లాప్ అందుకున్నారు అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. 1986లో విక్టరీ వెంకటేష్ గారు తొలి పరిచయం అయ్యారు కలియుగ పాండవుడు చిత్రంతో. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. డెబ్యూ మూవీతోనే హిట్ కొట్టారు విక్టరీ వెంకటేష్ గారు. ఈ సినిమాకి పోటీగా నందమూరి బాలకృష్ణ గారు దేశోద్ధారకుడు అనే సినిమాతో వచ్చారు. ఆయన కూడా హిట్ అందుకున్నారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఇద్దరు హిట్లు సాధించారు. ఈ రెండు సినిమాలు కేవలం వారం గ్యాప్తో వచ్చి రెండు సూపర్ హిట్ అయ్యాయి. నెక్స్ట్ 1987లో వీరి మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. ఈ సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ ప్రెసిడెంట్ గారి అబ్బాయి సినిమాతో మే 12న రాగా, విక్టరీ వెంకటేష్ గారు మే 8న అజేయుడు అనే సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఇద్దరు ఆశించిన ఫలితాలను అయితే దక్కించుకోలేక యావరేజ్గా మిగిలారు. నెక్స్ట్ 1988లో కూడా వీరి మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. ఈ బాక్స్ ఆఫీస్ వార్ సంక్రాంతి సీజన్లో జరిగింది. బాలకృష్ణ గారు ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో జనవరి 14న వస్తే, విక్టరీ వెంకటేష్ గారు రక్త తిలకం సినిమాతో జనవరి 15న వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ గారు ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో హిట్ అందుకున్నారు. రక్త తిలకం సినిమాతో వెంకటేష్ గారు యావరేజ్గా మిగిలారు. నెక్స్ట్ 1989లో బాక్స్ ఆఫీస్ వార్ ఎలా జరిగింది అంటే, ఈ సంవత్సరంలో బాలకృష్ణ గారు అశోక చక్రవర్తి సినిమాతో వస్తే, విక్టరీ వెంకటేష్ గారు ధ్రువ నక్షత్రం అనే చిత్రంతో వచ్చారు. బాలకృష్ణ గారు జూన్ 29న వచ్చారు. విక్టరీ వెంకటేష్ గారు జూన్ 26న వచ్చారు. వెంకటేష్ గారు ధ్రువ నక్షత్రం చిత్రంతో ముందుగా వచ్చి హిట్ కొట్టారు. చిత్రాల కథలు ఒకటే, కథనం కూడా ఒకటే. అయితే విక్టరీ వెంకటేష్ ముందే రావడంతో హిట్ టాక్ సొంతం చేసుకోగా, బాలకృష్ణ గారు అదే కథతో రావడంతో ఫ్లాప్ రుచి చూశారు. అయితే ఈ విషయంలో బాలకృష్ణ గారు మోసపోయారనే చెప్పుకోవచ్చు. ఎవరో చేసిన తప్పుకి బాలకృష్ణ గారు ఫెయిల్ అయిపోయారు. కానీ బాలకృష్ణ స్టామినాతో అశోక చక్రవర్తి చిత్రం ఫ్లాప్ టాక్ అందుకున్నా కూడా కలెక్షన్ల పరంగా కమర్షియల్గా బాగానే సక్సెస్ అయింది. నెక్స్ట్ 1990లో నారీ నారీ నడమమురారి చిత్రంతో బాలకృష్ణ గారు సూపర్ హిట్ అందుకున్నారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో వెంకటేష్ గారు అగ్గిరాముడు సినిమాతో వచ్చి ఫ్లాప్ అయ్యారు. నెక్స్ట్ 1991లో బాలకృష్ణ గారు ఆదిత్య 369 సినిమాతో వచ్చి సెన్సేషన్ సృష్టిస్తే, వెంకటేష్ గారు కూలీ నంబర్ సినిమాతో వచ్చి యావరేజ్గా నిలిచారు. నెక్స్ట్ 1994లో బాలకృష్ణ గారు బొబ్బిల్ సింహన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. విక్టరీ వెంకటేష్ గారు ముద్దుల ప్రియుడు సినిమాతో జస్ట్ యావరేజ్గా నిలిచారు. నెక్స్ట్ 1996లో బాలకృష్ణ వంశానికొకడు సినిమాతో జనవరి 5న రాగా, విక్టరీ వెంకటేష్ ధర్మచక్రం సినిమాతో సంక్రాంతికి జనవరి 13న వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఇద్దరూ సూపర్ హిట్ అందుకున్నారు. నెక్స్ట్ 1997లో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాతో బరిలోకి దిగితే, వెంకటేష్ చిన్నబ్బాయి సినిమాతో బరిలోకి దిగారు. ఈ వార్లో బాలకృష్ణ సూపర్ హిట్ అందుకుంటే, విక్టరీ వెంకటేష్ ఫ్లాప్ ఇచ్చారు. నెక్స్ట్ 1998లో విక్టరీ వెంకటేష్ పెళ్లి చేసుకుందాం సినిమాతో సూపర్ హిట్ అందుకోగా, బాలకృష్ణ గారు దేవుడు సినిమాతో భారీ డిజాస్టర్ని చెవి చూశారు. నెక్స్ట్ 2000 సంవత్సరంలో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ వంశోద్ధారకుడు సినిమాతో వస్తే, విక్టరీ వెంకటేష్ కలిసిందాంరా సినిమాతో వచ్చారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో బాలకృష్ణ గారు ఫ్లాప్ అయ్యారు. విక్టరీ వెంకటేష్ గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు కలిసిందాంరా చిత్రంతో. నెక్స్ట్ 2001లో అతిపెద్ద బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ముగ్గురు పోటీ పడ్డారు. ఈ బాక్స్ ఆఫీస్ వార్లో సైలెంట్గా వచ్చిన బాలకృష్ణ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకొని కింగ్ మేకర్గా నిలిచారు సౌత్ ఇండియాలోనే. విక్టరీ వెంకటేష్ గారు దేవీపుత్రుడు సినిమాతో భారీ బడ్జెట్తో వచ్చి భారీ డిజాస్టర్ని చూశారు. బిగ్ బడ్జెట్ సినిమాతో వచ్చి బిగ్గెస్ట్ ఫ్లాప్గా మిగిలారు. నెక్స్ట్ చాలా గ్యాప్ తర్వాత 2019లో బాక్స్ ఆఫీస్ వార్ బాలయ్య వెంకటేష్ మధ్య ఎలా జరిగింది అంటే, ఈ బాక్స్ ఆఫీస్ వార్లో విక్టరీ వెంకటేష్ గారు F2 సినిమాతో బ్లాక్ బస్టర్ని చూశారు. బాలకృష్ణ గారు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో బిగ్గెస్ట్ ఫ్లాప్ని చూశారు. ఇదే సంవత్సరంలోనే డిసెంబర్లో
బాలకృష్ణ గారు రూలర్తో వచ్చి ఫ్లాప్ అయ్యారు. విక్టరీ వెంకటేష్ వెంకిమామతో వచ్చి హిట్ అందుకున్నారు. నెక్స్ట్ రీసెంట్గా 2025 సంక్రాంతి సీజన్లో బాలకృష్ణ డాకు మహారాజ్తో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ని రుచి చూశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లను కలెక్ట్ చేసి విక్టరీ వెంకటేష్ని టాప్ సీనియర్ హీరోస్లో టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.